బాణలింగం చాలా స్వయంభూ ఉంటుంది, చాలా తెలియదు ఉంటుంది. పంచాయతీ అశోక్ పంచాయతీ అన్నగారు కూడా ఉంటారు. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవద్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి త్వన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుభ్యో నమః అనుకోండి. మెల్ల ముందు పోతాము. నామాని కృష్ణాపురంజిదాస్తే తదా పురస్తాద్యమురాజహార మన కార్యక్రమానికి ముఖ్య అతిథులైన శ్రీ 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 కేదారానంద స్వామి వారు విచ్చేస్తున్నారండి. వారికి స్వాగతం సుస్వాగతం.
ईशानाय बालचन्द्राय श्रीगणेशाय పెద్ద మనిషి ఊరు పెద్ద మనిషి తెలుసుకున్నావు కాబట్టి తెలుసుకుంటారు తెలవడానికి ఏం గుర్తుంటుందా ఆమె చిన్నారికి ధన్యవాదాలండి. అతిథుల ఆహ్వాన కార్యక్రమము పరిచయం చేయనున్నవారు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు ఈ వేదికపైకి గోపిడి మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ హెచ్ఎం గారు వేదికను అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వామి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంది నిమ్మన్నావరము ఎల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంది నిమ్మన్నావరము ఎల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవతి దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవతి రమ్మన్నా చోటికి వచ్చి రమ్మీలవాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవతి రమ్మన్నా చోటికి వచ్చి రమ్మీలవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు
లేచి వెళ్ళకూడదండి. కార్యక్రమం అయ్యే వరకు కూడా ప్రశాంతంగా కూర్చొని, మనకి ఇలాంటి వేదికలు, ఇలాంటి స్వామీజీలు, ఇలాంటి పెద్దవాళ్ళు మనమందరం కలిసిన క్షణాలు మళ్ళీ మళ్ళీ మనకు రావు. మనం వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాను. వాహనాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి మీకు వాహనాలు ఏ చోట పెట్టమన్నారో ఆ ప్లేస్లోనే పార్కింగ్ చేయవలసిందిగా కోరుతున్నానండి. మధ్యలో పెడితే మళ్ళీ వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి దయచేసి ఈ సూచనలను ఖచ్చితంగా పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక నాట్య ప్రదర్శన ఉంటుంది. మహిత ఆడినది అరవిరి శోభగుల దివలు మేసగ అరతెర మరుగున ఆడినది వరుస పూర్వ దువాళ పొతిరు పొల వరుస పూర్వ దువాళ పొతిరు పొల హరిగరగింపు చోవలవేల్ మంగ హరిగరగింపు చోవలవేల్ మంగ అలరులు పురియగ ఆడెనదే అలకల కులుకుల అలవేల్ మంగ అలరులు పురియగ ఆడెనదే మట్టపు మలపుల మంటెల కిలపుల తట్టెడి నడపుల దాటినది మట్టపు మలపుల మంటెల కిలపుల తట్టెడి నడపుల దాటినది పెట్టిన వజ్రపు పిండి పొతళుకుల పెట్టిన వజ్రపు పిండి పొతళుకుల అట్టిటు చిమ్ముచు అలవేల్ మంగ అట్టిటు చిమ్ముచు అలవేల్ మంగ అలరులు పురియగ ఆడెనదే అలకల కులుకుల అలవేల్ మంగ అలరులు పురియగ ఆడెనదే చిందుల పాటల సిరితొలయాటల అందెల మోతల ఆడినదే చిందుల పాటల సిరితొలయాటల రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రియనగర్ బస్తీ వాసులు శ్రీ శ్రీ కేదారానంద స్వామి పలుగుట్ట నందిపేట ఆశ్రమ వ్యవస్థాపకులు. గత 40 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక భక్తి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప శక్తి, మనకందరు కూడా మార్గదర్శకుడు, గురువు, ఆచరణీయుడు అనేటువంటి స్వామీజీ గారికి పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీ పాలేటి వెంకటరావు గారు గతంలో ఆర్ఎస్ఎస్ కామారెడ్డి జిల్లా మాననీయులు సహ సంచాలకుగా ఉండి ప్రస్తుతం ఇందూరు విభాగ్ మాననీయ సంఘ్ చాలక బాధ్యతలో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రస్తుత కార్పొరేటర్ గారు పస్నూరి రమేష్ గారు, 18వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గారు. నెక్స్ట్ బింగి నాగరాజు గారు వ్యాపారం చేస్తూ
ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి బింగి నాగరాజు గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. సమావేశానికి వచ్చేసినటువంటి హిందూ బంధువులారా, సోదరులు సోదరిమణులారా, మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినందుకు, పాల్గొన్నందుకు, పాలు పంచుకున్నందుకు చాలా గొప్ప విషయమని మీ అందరినీ అభినందిస్తున్నాను. అయితే మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద నాన్ గవర్నమెంట్ ఏజెన్సీ. మరి ఎన్నో భారతదేశంలో ఎక్కడ ప్రజలు ఆపదలను ఎదుర్కొంటున్నా మేమున్నామంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మరి ఇది ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంలో మరి మనము హిందూ సమ్మేళనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దేశమంతా కూడా. అందులోపల ఈ హిందూ సమ్మేళనం ఒకటి. అయితే మరి నాకు 3 నిమిషాలు ఇచ్చారు కాబట్టి మరి కొద్దిగా 3 అన్న దగ్గర 6 నిమిషాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఓపిక కొద్దీ వినండి అని మనవి చేస్తున్నాను. ఒకటి, ఆర్ఎస్ఎస్ లాంటి గొప్ప సంస్థ ఈరోజు మన దేశంలో ఏర్పడింది. మరి ఏ దేశంలో లేని కోట్ల కార్యకర్తలు ఉన్నటువంటి ఏజెన్సీ, మరి గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి మన సంస్థ మన దేశంలోనే ఎందుకు ఏర్పడింది? మనం ఒక్కసారి కొద్దిగా మన పూర్వీకులను చూస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఒకనాడు మన దేశాన్ని విక్రమాదిత్యుడు లాంటి గొప్ప చక్రవర్తులు పరిపాలించిన రోజులలో మన దేశం వైపు అన్నపూర్ణ మన దేశం కన్నెత్తు చూడాలంటే బయటి పక్క రాజులు కానీ, దొంగ మనస్తత్వాలు ఉన్నటువంటి దోపిడీదారులు కానీ ఇటు చూడాలంటేనే భయపడుతుంది. మరి అటువంటిది మెల్లమెల్లగా మన దేశంకి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని 100,000 సంవత్సరాలు పరిపాలించిండ్రు అంటే దానికి కొద్దిగా కారణం మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఒకసారి మన దగ్గర ఈ హిందూ మతము బాగా పుంజుకున్నటువంటి రోజుల్లో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని పెద్ద ఎత్తున మన భారత ఉపఖండంలోని దేశాలన్నింటిలో కూడా బౌద్ధ మతం విస్తరించింది. ఆ తర్వాత అశోక చక్రవర్తి కూడా బౌద్ధ మతాన్ని ఆచరించి ఇప్పుడు వాళ్ళ యొక్క కూతురు సంఘమిత్రాన్ని శ్రీలంకకు, ఇంకా చైనాకు అట్లా దేశాల వెంబడి పంపించి మత ప్రచారాన్ని చేసి మరి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టాలి, ఓపికగా ఉండాలి, కోరికలు ఉండకూడదు అనేటువంటి అంశాలను ప్రచారం చేశారు. బస్ అప్పుడు అంతవరకు పౌరుషంగా ఉన్నటువంటి మన దేశ ప్రజ, అంటే బుద్ధుడు చెడ్డగా చెప్పిండని ఉద్దేశం కాదు, ఆయన సమాజంలో ఈ విధంగా జీవించాలని చెప్పిండు. కానీ శత్రు దేశాలు వస్తే కూడా, దొంగలు వస్తే కూడా వాళ్ళ ముంగట కూడా మనం ఇంకో చెంప చూపెట్టమని అర్థం కాదు. కానీ మన వాళ్ళు పూర్తిగా ఓపికవంతులు, మంచితనం ఎక్కువైపోయింది. అప్పుడు బౌద్ధ మతం విస్తరించినటువంటి రోజుల లోపల మంచితనం ఎక్కువైపోయి, అప్పుడు అనైక్యత ఎక్కువైపోయి, అప్పుడు విదేశస్తులు మన దేశంకు మెల్లమెల్లగా వచ్చి మన లోపల ఉన్నటువంటి అనైక్యతను చూసి విభజించి పాలించనే రీతిలో మరి అనేక 1000 సంవత్సరాలు మహమ్మదీయులను పట్టుకుంటే 1000 సంవత్సరాలు, తర్వాత ఆంగ్లేయులు, డచ్, పోర్చుగీసులు అందరూ వచ్చి వీళ్ళొక 200-300 సంవత్సరాలు మొత్తం మన దేశాన్ని లూటీ చేసి ఏం లేకుండా చేశారు. అయితే అప్పుడు గాంధీజీ నాయకత్వంలో పెద్ద ఎత్తున స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు మన హెగ్డేవార్ గారు, కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ గారు, అప్పుడు ఆయన కలకత్తా లోపల డాక్టరేట్ పూర్తి చేసుకొని నాగ్పూర్లో వచ్చి ఆయన డాక్టర్ వృత్తిని చేపట్టాడు. ఆ టైంలో మహాత్మా గాంధీ నాయకత్వం లోపల స్వతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు మరి ఆకర్షితుడై అందులోపల చేరి మరి ఆయన ఒకటి ఆలోచన చేసిండు. మరి 100,000 సంవత్సరాలు మన దేశాన్ని మన అనైక్యత వల్ల వాళ్ళు దోపిడీ చేసి ఇన్ని రోజులు పరిపాలన చేసిండ్రు. మరి మనం కష్టపడితే ఆయనకు 10-20 సంవత్సరాల స్వతంత్రం వస్తుంది.
మరి స్వతంత్రం వస్తే మళ్ళా ఆక్రమించరనే ఉన్నది. మళ్ళా కూడా ఇంతకుముందు అనైక్యత వల్ల ఏ విధంగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారో మళ్ళా కూడా ఆక్రమించుకునేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ఆయన గొప్ప మనసుతో ఆలోచన చేసి మొత్తం జీవితం అంతా త్యాగం చేసి ఈ ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థను 1925 లోపల నాగ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్టింగ్లో 7-8 మంది, తర్వాత కోట్ల సంఖ్యకు చేరుకున్నది ఇప్పుడు. మరి ఇంత పెద్ద సంస్థ ఇంకా పెరుగుతూనే ఉన్నది. మరి ఏదైనా ఏ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఏ సంస్థ పుట్టినా 100 సంవత్సరాలు ఉన్నది అంటే అర్థం ఏంది? అది ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే, ప్రజలను ఆదుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే, ప్రజల యొక్క సమైక్యతను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే, ప్రజలకు ఎక్కడైనా ఆపద వస్తే మేమున్నామంటూ వాళ్ళ యొక్క సంస్థలు బజరంగ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు ముందు పురికెచ్చి మేమున్నామని ధైర్యం చెప్తున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఇంకా పెరుగుతూ పోతున్నది కానీ తగ్గడం లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాలే ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం. తర్వాత ఇక ఇంత దీన్ని 100 సంవత్సరాలైన సందర్భంలో మనం హిందువుల యొక్క ఐక్యత ఉండాలని చెప్పేసి మనం ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సనాతన ధర్మం క్రైస్తవ మతం యేసుక్రీస్తుతోటి పుట్టింది, అట్లనే మహమ్మద్ తోటి పుట్టింది. ఇస్లాం మతం గురునానక్ తోటి పుట్టింది. ఇవన్నీ మన కళ్ళ ముందర జరిగినాయి కొన్ని 100 సంవత్సరాల కింద. కానీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. 4 యుగాలు ఉన్నాయి: కృతయుగము, శ్వేతయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఒక్కొక్క యుగంలో లక్షలాది సంవత్సరాలు. ఇన్ని జరిగినా కూడా మన సనాతన ధర్మం యుగంకు కొద్ది మార్పులు జరుగుతున్నాయి, కానీ మన ధర్మం మాత్రం ఉన్నది. ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అంటే ఇప్పటి నుంచి మన పిల్లల్ని ప్రతిరోజు శాఖకు పంపించాలి, మంచి అలవాట్లు పెంపొందించేటట్టు చూడాలి. ఉదయాన్నే 4 గంటలకు లేవడము, వ్యాయామం చేయడము, కర్రస్వాము చేయడము, తర్వాత స్నానం చేయడము, కొద్దిసేపు ధ్యానం చేసుకోవడము, దగ్గర ఇటువంటి టెంపుల్కి పోయి ధ్యానం చేసుకోవడం, ఇటువంటి మంచి అలవాట్లను చేయాలి వ్యక్తిగతంగా. ఇక కుటుంబ పరంగా కూడా మంచి మంచి అలవాట్లు, పండుగలు బాగా జరుపుకోవాలి, ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పాడుబడ్డ శివాలయం అని మనం అక్కడక్కడ వింటాం, పాడుబడ్డ టెంపుల్స్ అని. ఎందుకు ఇంత కోట్ల మంది మనం ఉండగా ఎట్లా పాడుపడతాయి? మనం ఎక్కడ ఉన్నా కానీ అయిపోయాం. అది నేను కాంక్లూడ్ చేసి 1 నిమిషం. ఈ విధంగా మరి మనం సమయం అతీతమైంది, దయచేసి నన్ను క్షమించండి సమయం ఎక్కువ తీసుకున్నందుకు. భారత్ మాతాకి జై శ్రీరామ్. నమస్కారములు. స్టేజ్ పైన ఉన్న మన పెద్దలు మంగి మహారాజు గారికి నా మీ పాదాభివందనములు. పెద్దలు చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు అన్నీ చెప్పినారు, నాకేం మిగిలించలేదు. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాగర జయ కపీశ త్రిహలోకభుజాగర రామదూత తులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరన విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ हाथ वज्र औध्वजा विराजय कांते मूंज जने पूसाजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन भसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे
लायडाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सखे कहाते तुम उपकार सुग्रीव ही किन्वा राम मिलाय राजपद दीन्वा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सबु जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेली मुकमाई जलदि लागी गए असुर जनाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आप तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनु भक्त बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर कोई छूट ही बंद महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप रामाय रामचंद्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। రాష్ట్ర సేవికా సమితి అనే ఒక సంస్థ కూడా గత 90 సంవత్సరాలుగా పనిచేస్తుంది. వాళ్ళు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మహిళది 90 సంవత్సరాల కాలం పూర్తి అయింది. దీంట్లో కూడా ఈ సేవికా సమితి ఎన్నో రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా యోగా ఉంది, తర్వాత శాఖ జరుగుతుంది, స్వయంగా అభివృద్ధి చెందే ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టిందండి. అయితే ఈ మమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా మహిళలందరికీ ఉంది. ఇక్కడ మాతృమంత్రులందరూ కూర్చున్నారు, అందరు గమనించండి. ఈ గణేష్ నగర్ కాలనీలో చక్కగా గత 2 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం జరుగుతుంది. అమ్మాయిలకి ఆదివారము 1 గంట సేపు శాఖ నిర్వహించబడుతుంది. అట్లాగే ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా రామరక్ష స్తోత్ర పారాయణం ఇదే మందిరంలో జరుగుతుందండి. మీరు కూడా ఈ విధంగా మీ పిల్లల్ని శాఖలో జాయిన్ చేయడము, మీరు వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేయడము, యోగా నేర్చుకోవడం అలాంటివి చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. మీ కాలనీలలో కూడా ఇలాంటి పారాయణ కార్యక్రమాలు కూడా మొదలు పెడితే చక్కగా అందరూ కూడా సంఘటనమయ్యి మహిళా శక్తిని సంఘటితం చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వామీజీ ప్రసంగించే ముందర మీరు ప్రధాన వక్త గారు ఇప్పుడు రత్నాఢ్యాం వందే భారత మాతరం. రత్నాకరములతో నిండి ఉన్నటువంటి సముద్రుడు పాదాలు కడుగుతుంటే హిమాలయాలయ తలపై కిరీటంగా కలిగి ఉన్నటువంటి బ్రహ్మ రాజర్షులు లాంటి బిడ్డలను కలిగి ఉన్నటువంటి ఓ భారతమాత నీకు వందనం. నేటి మన లక్ష్మీప్రియ నగర్లోని హిందూ సమ్మేళన కార్యక్రమానికి
మనకు ఆశీ ప్రసంగం చేయడానికి మన మధ్య ఉన్నటువంటి పూజ్యశ్రీ స్వామీజీ శ్రీ రాములు మహారాజు గారికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ కోసము అందరినీ సమన్వయం పరుచుకుంటూ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి శ్రీ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ నాగరాజు గారికి, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ శ్రీ రమేష్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో విచ్చేసి వచ్చినటువంటి మాతృమూర్తులు, సోదరిమణులు, అదేవిధంగా సోదరులు అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ మధ్యకాలంలో మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక విభిన్నమైందని చెప్పొచ్చు. దసరా కార్యక్రమం, అదేవిధంగా ఉగాది ఉత్సవాలు, పంచాంగ శ్రవణాలు, లేదంటే స్వామీజీ వద్దకు వెళ్ళి గురు పౌర్ణమి సందర్భంగా వారి ఆశీ ప్రసంగము, ఇటువంటి మనకు సహజంగా జరుగుతూ చూస్తూ వస్తూ ఉన్నటువంటి వాటిలో మనం పాల్గొన్నాం. కానీ మన బస్తీలో పక్కనే ఉన్నటువంటి ఆలయంలో కావచ్చు, జరుపుకునేటువంటి సామూహిక ఉత్సవాలు కావచ్చు, వాటిల్లో కూడా పాల్గొని ఉన్నాం. వాటికంటే ఇది కొంచెం భిన్నమైందని చెప్పొచ్చు. ఎట్లా భిన్నమైంది? సాధారణంగా మనము ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాం. కానీ ఈరోజు నిర్వహించుకున్నటువంటి హిందూ సమ్మేళనం ఏదైతే ఉందో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళం మనమందరం ఒక దగ్గర చేరి హిందూ సమాజం యొక్క మంచి చెడుల గురించి ఒకసారి చర్చించుకొని, పెద్దల యొక్క మార్గదర్శనాన్ని, కొన్ని మంచి మాటల్ని విని చర్చించుకుందాం, దాని ద్వారా మనకు వీలైనటువంటి దాన్ని కూడా మనం ఆచరిద్దామని ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా మన లక్ష్మీప్రియ నగర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇది ఏ దేశము? భారతదేశం. మనమెవరమే? భారతీయులు. మరి హిందూ సమ్మేళనం ఎక్కడ? ఈ హిందువులు ఎవరు? అట్లానే మనం చూస్తుంటాం, మనం ఇంటికి వస్తే సహజంగానే మనకు ఒక పలకరింపు, ఓ మంచినీళ్ళు ఇచ్చో ఛాయ్ ఇచ్చిన తర్వాత, అయ్యా మీరు ఏంటోళ్ళు, అమ్మ మీరు ఏంటోళ్ళు అంటాం. సరే, పాపం మనది విచక్షణ చూపించడానికి ఏదో చిన్నబుచ్చడానికి కాకపోవచ్చు. ఈ పేరున మనకేమన్నా చుట్టరికం ఉందేమో వీళ్ళకి, పలానా చోట. మా అత్తమ్మ వాళ్ళది కూడా అదే ఊరు. నిన్న మొన్న చూసాం, మనది పలానా చోట ఒక చిన్న ఇద్దరు రైల్లో కలిసి ప్రయాణం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అన్నారు. నేను హైదరాబాద్ వెళ్తున్నా అన్నారు. అవునా, నేను హైదరాబాదే వెళ్తున్నా అన్నారు. మరి హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను కుక్కట్పల్లికి వెళ్తున్నా అన్నారు. అయ్యో, నేను కుక్కట్పల్లికి వెళ్తున్నా అన్నారు. అవునా, కుక్కట్పల్లిలో మీరు ఎక్కడ ఉంటారు? ఆ వివేకానందర్ కాలనీలో కదా అంటారు. వివేకానందర్ కాలనీలో? నేను వివేకానందర్ కాలనీ కదా. లేదా నేను అన్న మరి ఏ అపార్ట్మెంటు? అక్కడ రాజసీమ అపార్ట్మెంట్లో ఉన్నాను. అయ్యో, నేను రాజసీమ అపార్ట్మెంటే కదా అన్నారు. అవునా, మీరు ఏ ప్లాట్ అన్నారు? నేను 221 అన్నారు. అయ్యో, నేను కూడా 221 కదా అన్నాడు. ఈ పక్కన ఉన్నవాడు మనలాంటి వాడు చూసి ఆశ్చర్యపోయాడు. మీరు ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటూ చెప్తూ ఉన్నారు కదా అంటే, వాళ్ళు అన్నారు ఏంటంటే, ఏదో టైంపాస్కి రైల్లో మాట్లాడుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. సహజంగానే కొన్ని మాట గలపడానికి కోసం, మాట వరుస కోసం కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాం మనం. అట్లా అని చెప్పేసి అందులో ఏదో పొరపాటు ఉందని చెప్పేసి ఏం కాదు. అట్లానే తరచి మాట్లాడడంలో కూడా ఏముంటుందంటే, మన అనుబంధము, సంబంధము ఎక్కడెక్కడ వరకు మనం కలుపుకోగలుగుతాం అనేటువంటిది. మన ఈ గడ్డ కూడా అటువంటిదే. అందుకనే మాతృమూర్తులకి మనం పాదాభివందనం చేసి చెప్పాలి. సాధారణంగా ఇక్కడికి ఎవరన్నా వస్తే, వాళ్ళ ఇళ్ళకి వస్తే మొదట మంచినీళ్ళు తాగుతారా, లేదా టీ తాగుతారా, చాయ్, మళ్ళీ ఏమైనా మజ్జిగ తాగుతారానో, లేదా అయ్యో భోజనం సమయం వచ్చింది భోజనం చేసిపోయిండనో. ఇది ఒక సాంప్రదాయం అనేటువంటి, ఒక ఆచారం అనేటువంటిది మనలో అటువంటిది ఉంది. అట్లా ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా మనం పలానా వాళ్ళు ఏంటోళ్ళు అన్నప్పుడు సహజంగానే చెప్తారు, మన పలానా వాళ్ళం. కానీ మనం ఎప్పుడైనా హిందువులమని చెప్పామా? మనం ఎవరైనా అట్లా హిందువులమని ఒకసారి ఉంటే చేయొద్దండి. చెప్పలే, పొరపాటున కూడా చెప్పలే. ఎందుకని? మనదంతా కూడా కులంతో ముడిపడి ఉంది. అట్లా అని చెప్పేసి కులమేమీ చెడ్డది కాదు, కులము మంచిదే.
కానీ కులం ఏదైతే ఉందో ఈ కులము గడప దగ్గరే ఉంచి గడప దాటి మనం బయటకు వస్తే మనం హిందువులుగా ఉండాలనేటువంటిది ఏదైతే ఉందో అది మరచిపోతున్నాం. కాబట్టి ఆ విధంగా ఒకసారి మనం హిందువులం, గడప లోపలే కులం, గడప దాటితే మనం హిందువులం అని మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి మనం ఇది చేసుకుంటున్నాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవంతుడు మనందరికీ చాలా అమూల్యమైన అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క 100 సంవత్సరాల యొక్క సభ సందర్భంగా లక్ష్మీప్రియ నాయగారు మరి ఆలయం అభయాంజనేయ యొక్క స్థలంలో మనం ఇక్కడ చాలా ప్రశాంతంగా మానవ జీవితం ఎలా ఉండాలని చాలా ఆర్ఎస్ఎస్ సంస్థ మనందరికీ 100 సంవత్సరాలు ఉన్నాడు స్టార్ట్ చేసింది. ఇప్పుడు కొంచెం కొంచెం మనలాంటి వారు ఆయిల్ దిద్దినట్టున్నది. అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కానీ వాళ్ళు చేస్తారు వాళ్ళ కోసమైనా వాళ్ళకి అనుకుంటా ఇప్పుడు సాప కింద నీరు వచ్చినట్టుగా ఇతర మతాలందరూ కూడా మన మీద ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో అందరం కూడా గమనించాలి. మనందరం హిందువులం. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయితే మళ్ళీ మనం ఇట్లా మా ఎదురు తిరిగి పడకపోతే, ఎక్కువ సంతానం గనకపోతే 40 సంవత్సరాలలో మళ్ళా బానిస బతుకులు కూడా అవుతాయి వాస్తవంగా. ఎందుకోసం అంటే అన్నయ్య చెప్పినట్టు 3 కాదు 4 సంతానం. ఇప్పుడు ఆ కాలంలో మనందరి తల్లిదండ్రులు 5 6 అన్నారు. ప్రశాంతంగా జీవించిండ్రు. 4 ఎకరాల భూమి కొన్నారు. 4 పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ కూడా మనమల పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళి చూసిండ్రు. ఆనందంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. ఆరోగ్యాల విషయాలు అయితే అసలే లేకుండే వాళ్ళకి. ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నాం కానీ శాంతి లేదు. నెలకు ఇక 50,000 రూపాయలు తెచ్చుకున్న యొక్క రోజులు కూడా ఉన్నాయి. 10,000 తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. 10 లక్షలు సంపాదించిన వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ శాంతి లేదు. శాంతి ఎక్కడైనా దొరుకుతుందా? శాంతి దొరకదు. తనకు తానే ప్రయత్నం చేసి శాంతిగా ఉండాలి. పక్క వారితో మనం పోల్చుకుంటే బతకలేం. వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు ప్లాంట్ కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇది కొన్నారు. పూర్వజన్మ సుకృత బంధమే ధన సంపాదన కలుగుతుందని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి పోటీ కోసం పోతే మనం జీవితం ముందడికి పోదు. పోటీ అవసరం లేదు. ఎక్కడ పోటీ పడాలి? పరమాత్ముడి దగ్గర పోటీ పడాలి. పరమాత్ముడి దగ్గర త్యాగం చేయాలి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఒక హిందూ యొక్క సమాజం ఎలా ఉండాలంటే అంతా ఒకటే అన్నట్టు ఉండాలి. ఇంటి లోపట్నే కులము, మన పూజలు పునస్కారాలు. బయటకు వస్తే హిందువులు అంటే ఎలా ఉండాలి గుర్తుండాలి. మరి ఏం పెట్టుకుంటే గుర్తు? కనీసం ఒక్కరమన్నా బొట్టు పెట్టుకొని బయటకు పోతున్నామా? చెప్పండి, మీరే చెప్పండి. బొట్టు లేదు. కనీసం చేతికి ఒక కంకుణం కూడా ఉంటలేదు. కనీసం ఆడపిల్లలు కాలేజీ పంపిస్తే గాజులు కూడా ఉంచలేరు. ఓ డిగ్రీ ఇంజనీర్ చేసిన పిల్లలు చూస్తే అబ్బాయా అమ్మాయా అని ఏర్పడి చేస్తలేము. అంటే అట్లా డ్రెస్సులు అయిపోతున్నాయి వాస్తవంగా. దాంతోనే ఆరోగ్యంగా దెబ్బతింటున్నారు. సమాజాన్ని కాదు, ఆరోగ్యంగా కూడా దెబ్బతింటున్నారు వాస్తవంగా. ఇలాంటి ఒక వస్తువులు మనం చాలా దూరం పెట్టాలి వాస్తవంగా పిల్లలకు వేయడం. ఒకప్పుడు లేక ఉన్న ఇంటి వారికి వెళ్ళి ఉన్న ఇంటి వాళ్ళు దానం చేస్తే లేని వారు కుట్టుకొని తొడిగిండ్రు మన తల్లిదండ్రులు. మీ అందరికి పల్లెటూళ్ళలో తెలుసు కరువుబడ్డ కాలంలో. కానీ ఈ రోజులల్లా దుకాణాలకి పోయి మనం చెప్పండి పిల్లలు కొనుక్కొచ్చుకుంటారు. కొంతమంది చినిపోయిన వస్తువులే దైద్యంకు తెచ్చుకొని వేసుకుంటున్నాం.
అంటే నేను 2-3 అడిగిన, ఇది ఏందమ్మా ఇట్లాంటి ముఖాల మీద తొడల మీద జినిపోయింది, ఆడ పడ్డరా అన్న. లేదు ఇప్పుడు ప్యాష అని అంటున్నారు. అంటే ఏం ప్యాషనమ్మా? జీవితం లోపల మార్పులు తీర్పులు అనేది సనాతన నుంచి వచ్చినాక శరీరం నిండా స్త్రీ ఎలా ఉండాలంటే శరీరం నిండా బట్ట ధరించి ఉండాలి. మొదలు ఇతరులు కాదు, మనం అనేది మన ఇంట్లో మనం రక్షణ వేయాలి మన పిల్లలను. అదే ధర్మం చెప్తున్నది వాస్తవంగా. మరి ఇతరులకు మతస్థులు ఉన్నారు, వాళ్ళు బురకలేని బయటకు వస్తారా? వాళ్ళ శరీరం బయట కనబడుతుందా? ఇవి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా సముద్రం లాంటి యొక్క ఆధ్యాత్మికమైన యొక్క భక్తి భావన 18 పురాణాలు శాస్త్రాలు అన్ని భారతదేశంలో ఉన్నాయి, ఇతర దేశాలలో ఎక్కడ కూడా లేవు. ఇది ఒక పుణ్యమైన కర్మభూమి. ఇతర దేశాలంటే వాస్తవంగా సంపాదన ఉంటుంది, భోగభూమి. మన దేశం కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి. అందుకని మన దేశాన్ని భారతదేశం అని పెట్టారు వాస్తవంగా. అలాంటి భారత్ మాత మన ఎందరికో సృష్టికి జ్ఞానోదయం ఇచ్చిన మహాతల్లి. ఆ తల్లితో సమానంగా ఉన్న ఇక మీ స్త్రీలందరూ కూడా అలాంటి ఓపికే అలాంటి స్థానం మీకే వచ్చింది, ఇంకా ఎవరికి రాలే. కాబట్టి భూమాత గోమాత మన స్త్రీ తల్లి ఎన్నో మనం ఆ తల్లితో పోల్చాం వాస్తవంగా. అట్లా మనం భారతదేశంలో జన్మించడం చాలా అదృష్టం వాస్తవంగా. మరి ఇతర దేశస్తులు మన యొక్క మతాన్ని, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రేమ ఇతర దేశస్తులు దాన్ని గమనిస్తున్నారు. చాలా ఒక్కొక్క మీరు అరుణాచలం కానీ ఇంకా అక్కడక్కడ పోయి చూడండి, అక్కడ పోయి చూస్తే ఎట్లా ఒక ప్లాస్టిక్ బొమ్మల్లాగా కూకుంటారు. ఒక్కొక్క దగ్గర కిటికీలలో చూస్తూ ఉంటే అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే మన దేశంలో మన యొక్క ధ్యానం కానీ జపం కానీ సంస్కారం కానీ అంత గొప్పదని శాస్త్రం చెప్తున్నది. చదివి వాళ్ళు సాధన చేస్తున్నారు, మన చదివి ఇడిసెపెడుతున్నాం, తెలుసుకోకపోతున్నాం. కానీ మన భారతదేశం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా, ఎందుకోసం అంటే మీదికి చాలా ఎండదేవుడు కొడుతున్నాడు, మరి అందరికి కూడా షుగర్లు బీపీలు కూడా ఉంటున్నాయేమో. వాస్తవంగా ఎట్లా చెప్పుకుంటూ పోతే అన్నయ్య అన్నట్టుగా మన ధర్మం గురించి ఎంత చెప్పినా తక్కువనే. కానీ మన మొట్టమొదలు తాను మారాలి, తన ఇల్లు మారాలి. భార్య భర్తలు మారిపోతే పిల్లలు కూడా మారుతారు, పిల్లలు మారితే మన ఇల్లు మారుతాయి, ఇల్లు మారితే గల్లీ మారుతుంది, గల్లీ మారితే లక్ష్మీప్రియ నగర్ మొత్తం మారిపోతుంది వాస్తవంగా. కాబట్టి ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి మనం ఏంది అని చూపెట్టాలని ఒక ఆలోచన. అయ్యో వీళ్ళు ఇట్లా చేస్తే ధైర్యం పెద్దగా ఉండాలి, ఎవరు కించపరచుకోకుండా అందరం ఒకటన్న ఒక భగవంతుడి యొక్క బిడ్డలమని భావన చేసుకొని మనం ముందుకు పోవాలని మీ అందరినీ ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ, స్టేజి పీఠం మీద ఉన్న ఆత్మీయులు, స్టేజి ముందున్న ఆత్మీయులందరికీ పేరు పేరున భగవంతుని నామస్మరణ చెప్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ అందరం కూడా ఇప్పటి నుంచి తూచా తప్పకుండా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మన భవిష్యత్తు చాలా ఆనందకరంగా చాలా శోభదాయకంగా ఉంటుందని మనమందరం సంకల్పం చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు చిన్న నృత్యం ఉంటుందండి, 2 నిమిషాలు. మహతి Gracias.
గా దప మగరి స గరి స ని దప దని సరి గా మ ప దప మగరి గా దప మగరి స గరి స ని దప దని సరి గా మ పుష్పాంజలి అఖిలాండేశ్వరి వేదములనే బహుశాఖలతోడ విలసిల్లినై సభాసదులకు వేదములనే బహుశాఖలతోడ విలసిల్లినై సభాసదులకు వేదములనే బహుశాఖలతోడ విలసిల్లినై సభాసదులకు కవినట గాయక సాహిత్యములు ప్రతిభగాంచిన కళావేత్తలకు వేదములనే బహుశాఖలతోడ విలసిల్లినై సభాసదులకు కవినట గాయక సాహిత్యములు ప్రతిభగాంచిన కళావేత్తలకు పుష్పాంజలి అఖిలాండేశ్వరి పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి శర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి 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 అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి శర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి దివ్య పుష్పాంజలి నృత్య పుష్పాంజలి బేసిక్స్ మరియు మన నిజామాబాద్ న్యూస్ ఛానల్లో వస్తుందండి. న్యూస్ ఛానళ్ళలో కూడా చూడొచ్చు. అట్లాగే యూట్యూబ్లో వీరి ఛానల్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి కూడా మనం మరొకసారి కార్యక్రమాన్ని చూడొచ్చు. అట్లాగే ఇక్కడ వచ్చిన అమ్మాయిలు ఎంత చక్కటి నృత్యాన్ని ప్రదర్శించి చక్కటి వస్త్రాలంకరణతో వచ్చారు. మన మధ్య ఉన్న అమ్మలు కూడా అందరు మాతృమూర్తులు గమనించాలమ్మా. మన పిల్లల్ని ఒక కార్యక్రమానికి పంపించేటప్పుడు ఆ కార్యక్రమం ఎటువంటిది, అక్కడ ఎలాంటి వస్త్రాలంకరణ చేసుకొని వెళ్తే బాగుంటుందని ఒక ఆలోచన మనలో మొదలవ్వాలి. పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తే బాగుంటుందని నేను వేడుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక నినాదం ఇస్తా, అందరూ మూకుమ్మడిగా జయగొట్టండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంచెం వెనక జరగండి. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మన కార్యక్రమానికి ఈరోజు వక్తగా విచ్చేసిన వారు పాలేటి వెంకటరావు సార్ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిర్వహించబడుతున్నటువంటి బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి బలుగుట్ట నందిపేట్ మహారాజ్ శ్రీ 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 కేదారనాథ స్వామి గారికి పాదాభివందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మా కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు గోపిడి మోహన్ రెడ్డి గారికి, మరియు గౌరవ అధ్యక్షులు మరియు మా కార్పొరేటర్ పస్నూరి రమేష్ గారికి, ప్రధాన కార్యదర్శి నాగరాజు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు.
అలాగే మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, విద్యుత్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాన్ని అందించేటువంటి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. ఇలాగే మన హిందూ ధర్మాన్ని రక్షించే బాధ్యతగా మనందరం కూడా అన్ని సమావేశాలకు ఖచ్చితంగా వెళ్ళి మన హిందూ ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో అందరూ ముందుకు రావాలని మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి అంటే హిందూ అంటే ఇలా ఉండాలి, హిందూ ధర్మాన్ని రక్షించాలి అటువంటి మనలో ఒక ఉత్తేజాన్ని రచించేటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాంగే గాహే తవ జయ గాథా జయ గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే జై జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. భోజన ప్రసాదం అందరూ ప్రసాదం బండి కూడా ఉంది. దయచేసి కొంచెం వీటిని ఆ రోడ్డుకు అటుపక్కనే మనం పార్కింగ్ చేద్దాము. అందరం కూడా ఒక ఆర్డర్లో, ఒక క్రమశిక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. సూచనను గమనించగల నమః శివాయ ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు